దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆరాధించే దేవునికి ఒక పేరున్నది. హల్లెలూయా. ఆయన రక్షకుడు. ఆయన రక్షకుడు. యేసు అను పేరునకు రక్షకుడు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను రక్షించినాడు, నన్ను బ్రతికించినాడు, నన్ను మీ మధ్యలోనికి తీసుకుని వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి బైబిల్లో నుండి ఒక మాట చూద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతకంటే ముందు ఆ రాజు అంటున్న మాట, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు అని క్వశ్చన్ మార్క్ ఉంది. 15వ అధ్యాయం లాస్ట్ లైన్ లో, నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించే విడిపించే దేవుడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అసలు దేవుడు అంటే ఎవరు? అసలు దేవుడు అంటే ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్షకుడు, ఆయన రక్షించుటకు సమర్థుడు. రక్షించుటకు సమర్థుడైన దేవుని ప్రేమను ఈ రాత్రి మనం తలపోసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని మీ మధ్యలో నేను పంచుకోబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రాజు తన మాట విననందుకు, తన మాటకు లోబడనందుకు మండుతున్న వేడిమి గల అగ్ని గుండంలో 7 అంతలుగా అగ్నిని పెంచి ఆ అగ్ని గుండంలో వేసి కాల్చి పడేస్తానన్నందుకు, అగ్ని గుండములో నుండైనా సరే మేము ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, ఏ దేవుణ్ణి సేవిస్తున్నామో ఆ జీవము గల దేవుడు మండుతున్న వేడిమి గల అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడని రోషంగా సవాలు చేసినారు. హల్లెలూయా. హల్లెలూయా. కాళ్ళు చేతులు కట్టినారు. సైన్యముల నుండి బలమైన సైనికులను తీసుకొని వచ్చినారు. వాళ్ళని ఎత్తి 7 అంతలుగా పెంచిన అగ్నిగుండములో కాళ్ళు చేతులు కట్టి పడేసినారు. హల్లెలూయా. అగ్ని వాళ్ళని ఏం చేయలేకపోయింది. హల్లెలూయా. 3 వ్యక్తులను అగ్నిగుండంలో పడేస్తే 4 వ్యక్తులు అగ్నిగుండంలో కనబడుతున్నారు. వాళ్ళ కాళ్ళు చేతులకు కట్టబడి ఉన్న బంధకాలు ఊడి పడిపోయి మైదానంలో నడిచినట్లుగా 7 అంతలుగా మండుతున్న అగ్నిగుండంలో వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అగ్ని వారిని ఎందుకు ఏం చేయలేకపోయింది అని అంటే, మేము సేవిస్తున్న దేవుడు మండుతున్న వేడిమి గల అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడని ఏ దేవుని గురించి అయితే వాళ్ళు చెప్పినారో, ఆ ఒక్కడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మాట పలికి సృష్టిని చేసిన సర్వశక్తిమంతుడు, ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించే అమరత్వము గల దేవుడు ఆయన. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు ఆయన. అపరంజిని పొందిన పాదములు గలవాడు ఆయన. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన. మొదటివాడు ఆయన. అల్ఫా ఆయన. ఆది ఆయన. అన్నిటికంటే తర్వాత కూడా ఎప్పటికీ యుగ యుగములు ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయనకు ఒక పేరుంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. భూమి ఆయన పాదపీఠం, ఆకాశమైన సింహాసనం, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండి కోట్ల కొలది కెరూబులు శరాపులు మహాదూతల చేత మానక రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న సర్వశక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఒక్కసారి తన సింహాసనం మీద నుండి భూమి ఆకాశములు కలుగునుగాక అనగానే ఆయన నోట నుండి మాట బయలు వెళ్ళగానే సమస్తము సృష్టించబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. అంధకారములో వెలుగు కలుగునుగాక అని పలకగానే అంధకారములో వెలుగు సృజించబడ్డది. హల్లెలూయా. ఆయన వెలుగును చీకటిని వేరుపరచినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విత్తనములు చెట్లు మొలుచునుగాక. మాట నోట నుండి బయలు వెళ్ళగానే అక్కడ అద్భుత కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆయన మాటలో జీవం ఉన్నది. ఈ సర్వ సృష్టిని అంతా ఆయన మాట పలికి చేసినాడు. హల్లెలూయా. ఆయన నోటి మాట చేత సృష్టి అంతటిని కలగజేసినాడు. ఈజ్ క్రియేటర్ ఆఫ్ గాడ్. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఈ సర్వ సృష్టికి యజమానుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఒక ప్రశ్న నన్ను అడగనివ్వండి. మా నాయన పేరు నరసింహ, డీలర్ నరసింహ అంటారు. సన్ ఆఫ్ అని రాస్తారు కానీ సన్ ఆఫ్స్ అని బహువచనం రాయరు కదా. మీ నాయనల పేరేంది అని అంటారా? తంటారు కదా పట్టుకొని. ఒక్కడే ఉంటాడు కదా, నాయన ఒక్కడే ఉంటాడు కదా. అట్లనే శరీరానికి ఒక్క తండ్రి ఎట్లనో ఆత్మను చేసిన దేవుడు కూడా ఒక్కడే, సృష్టిని చేసిన దేవుడు కూడా తండ్రులు 10 మంది ఉంటారు కదా, ఒక్కడే ఉంటాడు కదా. నాయన పేరు చెప్పుకుంటాం కదా, డీలర్ నరసింహ కొడుకుని. హల్లెలూయా. దేవుడు సృష్టిని మాట పలికి చేసినాడు. ఆయన ఒక్కడై ఉన్న దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన మాటలో జీవం ఉన్నది. కలుగును గాక అంటే కలిగింది. ఇంకొక మాట చెప్పనివ్వండి. ఆ దేవుడే సృష్టి అంతా మాట పలికి చేసి ఆయన అనుకున్నాడట, ఇదిగో మన పోలికలో మన సారూప్యంలో నరులను చేద్దామా. ఇప్పుడు ఒక గుర్రాన్ని చేసినాం. ఆడగుర్రం ఉన్నది, మగ గుర్రం ఉన్నది. ఏనుగు కలిగింది. మగ ఏనుగు, ఆడ ఏనుగు ఉంది. సృష్టిలో ప్రతీది 2 ఉన్నాయి. వాటికి పిల్లలు కూడా ఉన్నాయి. దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆయన ఏమనుకున్నాడో తెలుసా? నా పోలికలో నా సారూప్యంలో నేను నరుణ్ణి చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనం మీద నుండి పాదపీఠమైన భూమి మీదకి ఆయన వంగి మన్నును తీసి ధూళితో మంటితో తన పోలిక చేసినాడు. తన సారూప్యం ఏర్పరిచినాడు. తన అరచేతుల్లో ఆ మంటిని ఒక బొమ్మగా మలిచినాడు. ఆ నాసిక రంధ్రాల్లో తన ఊపిరిని ఊదినాడు. హల్లెలూయా. ఆ మంటి బొమ్మ దేవుని పోలిక, దేవుని సారూప్యం, నరుడైనాడు. నరుడు జీవాత్మైనాడు. ఒక 5 నిమిషాలు ముక్కు నోరు మూసుకొని శ్వాస తీసుకోకుండా ఉండగలుగుతావా? జీవము లేని దేహం శవం, అంతేనా కదా? జీవం లేనప్పుడు, ఊపిరి లేనప్పుడు, శ్వాసను తీసుకోకుండా ఉన్నప్పుడు, శ్వాస ఆడనప్పుడు ఈ దేహానికి విలువ ఉందా? ఊపిరాడుతుంది కాబట్టి నాది నాది అంటావు కదా. బలం ఉంది కాబట్టి నేనంటే ఏమనుకుంటావు అంటావు కదా. హల్లెలూయా. నేనంటే ఏమనుకున్నావు? జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటావు కదా. నా బలం అంటావు, నా ఆస్తి అంటావు, నా అంతస్తులు అంటావు, నా ఇల్లు అంటావు, నా ఉద్యోగం అంటావు, నా పేరు, నా ప్రఖ్యాతి, నేను నేను నేను. హలో, అరక్షణంలో నీలోని శ్వాస, నీలోని ఊపిరి ఆగిపోతే అప్పుడు ఏమంటారో తెలుసా? అక్క, అన్న, తమ్ముడు, నాయన అన్న వాళ్ళంతా ఎత్తి అక్కడ పడేయండి అంట. హల్లెలూయా.
ఊపిరున్నప్పుడు, బలం ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, డబ్బులున్నప్పుడు, అందం ఉన్నప్పుడు అంతా నాదని విర్రవిగుతూ ఉంటారు, ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఆ ఊపిరి ఆగిపోతే ఈ దేహానికి విలువ ఉందా? శవమైంది కదా, మరలా మంటికి మన్నైతది కదా. హల్లెలూయా. ఆయన మంటిలో నుండి ఆ మంటిని తీసినాడు, తన చేత పట్టుకున్నాడు, తన పోలికగా చేసినాడు, తన ఊపిరిని వదిలాడు. బిడ్డా, నీవు నా కుమారుడు అన్నాడు. మనిషిని ఒక భక్తుల్లాగా చేయలే, మనిషిని ఒక భక్తుల్లాగా చేయలే. నువ్వు రోజు వచ్చి నాకు పూజ చేయి, లేదంటే రోజు వచ్చి నాకు అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పలే. ఏమన్నాడు తెలుసా? నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి, నువ్వు నా పోలికలో ఉన్నావు, నాలాగానే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు యాజ్ ఇట్ ఈస్ నా పోలికలో నువ్వు ఉన్నావు. నువ్వు నా కుమారుడివి, ఎందుకంటే నా ఊపిరి నీలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డా, బేటా అని ఆయన పిలుస్తున్నాడు, ఈయన తండ్రి అని పిలుస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు మట్టి మనిషిని నరుని చేసుకున్నది ఎందుకో తెలుసా? తన బిడ్డలుగా, తన వారసులుగా, తన సారూప్యముగా, తన పోలికగా, తన ఊపిరితో తన పిల్లలుగా ఉండడానికి దేవుడు చేసుకున్నాడు. హల్లెలూయా. కానీ మట్టి మనిషి ఏం చేసినాడో తెలుసా? ఆయన చెప్పిన మాట మీరినాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాట మీరితే పాపం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి జీతం మరణం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పుట్టించిన తండ్రి కుమారుడుగా ఉండే భాగ్యాన్ని మాట మీరి పోగొట్టుకున్నాడు, కోల్పోయినాడు. ఆ కన్న ప్రేమ నుండి దూరం అయిపోయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దూరం అయిపోయినాడు, మహిమను కోల్పోయినాడు, దిగంబరుడుగా మారినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆయనకి ఇష్టం లేదు, తన సంతానం దూరం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆ దేవుడు ఆ మరణము తర్వాత నరకమనే స్థలానికి వెళ్తుంటే అక్కడ కన్నీరు, వేదన, దుఃఖము, ఏడుపు, పండ్లు కొరుకుట, ఆరని అగ్ని అక్కడ ఉంటే, నా పోలిక, నా చేతి పని, నా సారూప్యము, నా ఊపిరితో నింపబడిన నా పిల్లలు, నా బిడ్డలు మాట మీరి పాపముతో మరణించి, సౌండ్ తేడా అయిపోయింది. హల్లెలూయా. వీళ్ళు నరకానికి పోతున్నారు అని చెప్పి జీవము గల దేవుడు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆ పరలోక మహిమను గాని సింహాసనాన్ని విడిచినాడు. మనుషుని పోలికగా రక్త మాంసములతో పుట్టినాడు. కన్యక గర్భవతి అయి కుమారుని గన్నది. పాపము లేకుండా ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. హల్లెలూయా. పాపుల కొరకు తన ప్రాణం ఇవ్వడానికి, రక్తం చిందించడానికి వచ్చినాడు. నా బైబిల్లో ఏమని రాయబడి ఉందో తెలుసా? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని రాయబడి ఉంది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. ఇంకా కొంచెం ముందుకు చదివిన తర్వాత ఏమని రాయబడి ఉందో తెలుసా? ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. పాపం అంటే ఏంది? దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకపోవడమే. దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేయడమే పాపం. సింపుల్గా చెప్పాలంటే దేవుని మాట వినకపోవడము పాపం. ఆ పాపానికి జీతం మరణం. ఆ మరణం తర్వాత నరకం. హల్లెలూయా. ఈ మంటి శరీరానికి ఒక లిమిట్ ఉంది. ఒక చిన్న అణువుగా గర్భంలో రూపింపబడి శిశువుగా ఏర్పరచబడి నవమాసాలు మోసిన తర్వాత శిశువుగా ఈ లోకంలోనికి వచ్చి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యమని కొన్ని స్థితులు ఉన్నాయి కదా. హల్లెలూయా. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అందం పోతుంది, కళ్ళు కనబడకుండా అయిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, జుట్టు కలర్ వెలిసిపోతుంది.
అప్పుడు 2 కాళ్ళ మీద కాదు 3 కాళ్ళ మీద నడుస్తారు కదా. ఎక్స్పైరీ డేట్ ఉంది ఈ మట్టి దేహానికి. ఏదో ఒక రోజు ఈ మన్నైనది మరలా వెనుకటి వల్ల మంటికి మన్న అయిపోతుంది. కానీ ఏం తీసుకుపోతాం ఈ భూమి మీద నుంచి? ఏం తీసుకొని వచ్చినాం మనం? వచ్చినప్పుడు తల్లి గర్భము నుంచి దిగంబరిగా వచ్చినాం కదా, మళ్ళీ దిగంబరిగా వెళ్ళిపోవాలి కదా. ఖాళీ చేతులతో వచ్చినాం కదా, మళ్ళీ ఖాళీ చేతులతో వెళ్ళిపోవాలి కదా. నేను 23 సంవత్సరాల క్రితం 7వ తరగతి చదివేటప్పుడే, అంటే 23 సంవత్సరాల క్రితం ఈ సమాజంలోనికి వచ్చిన, అడవులలో తిరగడం మానేసి 7వ తరగతి చదివేటప్పుడే చిన్న వయసులోనే నేను అనుకున్నా, తుపాకీ పట్టుకోవాలి, ఒక నక్సలైట్ని కావాలి, అమరవీరుణ్ణి కావాలి అని 7వ తరగతిలోనే తుపాకీ పట్టుకొని బాంబులు పట్టుకొని తిరిగిన. నేనేదో సాధించాలని అనుకున్నా. కానీ ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం, ఏం తీసుకొని పోము. ఆ తర్వాత ఒక జీవితం, అసలైన జీవితం, ఈ మట్టి దేహం మంటికి మన్నైన తర్వాత, ఈ ప్రాణం విడలిపోయిన తర్వాత, ఆత్మ ఈ దేహాన్ని విడిచిన తర్వాత అసలైన నిత్య జీవితం ఒకటి ఉందని నేను అప్పుడు ఎరగలేదు. హల్లెలూయా. అన్ని ఉన్నప్పుడు అందరూ ఉంటారు కదా, ఏం లేనప్పుడు ఎవరు ఉంటారు? హల్లెలూయా. ఏమొస్తుంది మనతో? ఏం తీసుకొని వెళ్తాం మనం? హల్లెలూయా. చిన్న జీవితం, ఒకే ఒక్క జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ఒక రోజు మాత్రం ఈ లోకానికి బాయ్ చెప్పి వెళ్ళిపోవాలి. అప్పుడు అన్న రాడు, తమ్ముడు రాడు, అక్క రాదు, చెల్లెలు రాదు, అమ్మ రాదు, నాన్న రాదు, కట్టుకున్న భర్త రాడు, కట్టుకున్న భార్య రాదు, మనల్ని కన్నవాళ్ళు రారు, మనం కన్న వాళ్ళు మనతో రాదు. ఒంటరిగా వచ్చినాం, ఒంటరిగా వెళ్ళాలి. మన తనువే నీటి బుడగా, అది మలచిన మట్టి బొమ్మ, మనకెన్ని ఘనతలున్నా అవి మాటి పాలేనన్నా, మన తల్లిదండ్రులున్న ఊరన్నో. ఒకనాడు వెళ్ళాలన్నా మాయన్న మనము, ఒకనాడు వెళ్ళాలన్నా మాయన్న. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు, ఇది ఎంత గాలి మూట, ఇది మనసున పట్టని మాట, మనమెంత కాలమున్నా ఓరన్నో. ఒకనాడు వెళ్ళాలన్నా మాయన్న, ఒకనాడు వెళ్ళాలన్నా మాయన్న. ధనము ధాన్యాలున్నా అవి కూడా రాబోయన్నా, ఆస్తి అంతస్తులున్నా నిల్వనీయవన్నా. ధనము ధాన్యాలున్నా అవి కూడా రాబోయన్నా, ఆస్తి అంతస్తులున్నా నిన్ను నిల్వనీయవన్నా. నీ బంధు మిత్రులున్నా ఓరన్నో. నిన్నాదుకోరురా మాయన్న, అప్పుడు నిన్న పలేరురా మాయన్న, నిన్న పలేరురా మోయన్న, అప్పుడు నిన్నాదుకోరురా మాయన్న. హల్లెలూయా. ఏం తీసుకొని పోతాం? ఏం తీసుకొని వచ్చినాం? ఎవరంట వస్తారు? అప్పుడు ఎవరంట వచ్చినారు? ఎవరు రాలేదు కదా. ఒంటరి యాత్ర కదా, ఒకే ఒక్క జీవితం కదా. ఏదో ఒకరోజు బాయ్ చెప్పి వెళ్ళిపోవాలి కదా. నేను మతాన్ని ప్రకటించడానికి నేను రాలే. ఇక్కడ మత ప్రచారం జరగట్లేదు. మహోన్నతుడైన దేవుని ప్రేమ ప్రచారం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అంటే ఎట్లుంటుందంటే ఆయనే ప్రేమ అయి ఉన్నాడా. ఎందుకయ్యా ఆయన ప్రేమ? హలో, మనిషిని చేయాలని మంటిని తీసి సింహాసనం మీద నుండి భూమి మీదకి వంగి మంటిని ముట్టుకొని మంటి ముద్దతో తన పోలికను చేసి ఆ మంటి ముద్దలో తన ఊపిరిని ఊది జీవాత్మగా చేసి మనిషిగా చేసి మహిమతో నింపితే మాట మీరి మంచి తండ్రి ప్రేమను కాళ్ళదన్నుకొని దూరమైపోయినాడు, మరణానికి పరుగెత్తినాడు. ఆ మరణము నుండి, మరణము తర్వాత నరకము నుండి, పాతాళ బలము నుండి, నిత్య నరక శిక్ష నుండి విడిపించడానికి మహా మహిమలో వసించు అమరత్వము గల దేవుడు
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక సింహాసనం మీద నుండి దిగి పాదపీఠమైన ఈ భూమి మీదికి రక్తమాంసములతో వచ్చినాడు. ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యమని. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. వరి కోసేటప్పుడు, ఆ మొక్కజొన్న చేను కోసేటప్పుడు ఏదో నీకు చిన్న గాయమైంది, రక్తం పోయింది అనుకుందాం. చాలా రక్తం పోయింది, దెబ్బ తగిలి హాస్పిటల్కి పోయినావు. చక్కెర వచ్చిందో బెల్లం వచ్చిందో మొత్తం మీద కింద పడిపోయినావు. చక్కెర వస్తుంది కదా, కింద పడిపోయినా. డాక్టర్ దగ్గర పోయిన తర్వాత అయ్యో రక్తం చాలా పోయింది, ఇప్పుడు రక్తం కావాలన్నాడు అనుకో. మాకు 10 గొర్రెలు ఉన్నాయ్యా, గొర్రెల రక్తం తెస్తా అంటే ఊరుకుంటాడా డాక్టర్? చెల్లుతుందా? మాకు 2 మేకలు ఉన్నాయ్యా, మేక రక్తం తెస్తా అంటే ఊరుకుంటాడా? సరే, మా జామ చెట్టు మీదకి ఒక కోతి వస్తుంది, బాగానే బలంగా ఉంది, కోతి నుండి మనిషి పుట్టినారంటారు కదా, కోతి రక్తం తెస్తాయి అంటే చెల్లుతుందా? మాకు పెద్ద దున్నపోత ఒకటి ఉన్నది, దానికి చాలా రక్తం వస్తుంది, ఆ రక్తం తెస్తా అంటే ఊరుకుంటాడా? గేదె రక్తమో, ఎడ్ల రక్తమో, మేకల రక్తమో, కోళ్ళ రక్తమో, అంతెందుకు కోతి రక్తమో. తెలివి తక్కువ మేధావులు అంటారు కదా, కోతి నుండి మనిషి పుట్టినాడని. మరి కోతులన్నీ మనుషులు ఎందుకైతే లేరు? మరి తోకెందుకు రావట్లేదు? హల్లెలూయా, తోక ఊడిపోయిందా? హల్లెలూయా. మరి కోతులన్నీ మనుషులు కావాలి కదా, అందుకే తెలివి తక్కువ మేధావులు అంటారు. అయితే మీకు రక్తం కావాలంటే డాక్టర్లు నీ బ్లడ్ గ్రూపే, మనిషి రక్తమే కావాలి, దాన్ని కూడా టెస్ట్ చేసి మంచిగా ఉన్నదా లేదా చెక్ చేసి ఇస్తారు కదా. మరి రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. పాపక్షమాపణ అంటే ఏందో తెలుసా? మాట మీరినందుకు రావలసిన శిక్ష, ఆ శిక్షకు క్రయధనం చెల్లించాలి. చిన్నోడు పోయి అక్కడ ఆగి ఉన్న బైక్ అద్దం మీద కొట్టేసినాడు అనుకో, ఆడుకుంటూ అద్దం ఇరిగిపోయింది. ఆ బైక్ అయిన పోయి రే నా అద్దం ఎందుకు ఇరగొట్టినావు అని ఒకటి కొట్టాలని చూసినాడు అనుకో, తండ్రి ఊరుకుంటాడా? నీ బైక్ ఎంత, నీ విలువ ఎంత, దాని ఖరీదెంత? నా కుమారుని మీద నీ చెయ్యడానికి ఎంత ధైర్యం, ఎంత దండగ పడుతుంది, ఎంత చెప్పు నేను ఇస్తా అంటాడు కదా. కొట్టనిస్తాడా? కేసు పెట్టనిస్తాడా? దెబ్బలు పడనిస్తాడా? మరి మట్టి మనిషికే తన సొంత బిడ్డల మీద ఇంత ప్రేమ ఉంటే తన అరచేతుల్లో చెక్కుకున్నాడు కదా, తన ఊపిరిని మన నాసికరంధ్రాల్లో ఊదినాడు కదా, ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు కదా, నిత్యుడగు తండ్రి కదా, ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పాపం పోవాలంటే, ఆ పాపాలకు క్రయధనము చెల్లించబడాలంటే, ఆ పాపములకు విరుగుడు పాపము లేని రక్తము కావాలి. పశువుల రక్తంతో పాపం పోదు, జంతువుల రక్తంతో పాపం పోదు, కోళ్ళ రక్తంతో పాపం పోదు. మనిషి పాపం చేస్తే మనిషి రక్తము, బైబిల్లో రాయబడి ఉంది, ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు ఆయన సంపూర్ణులుగా చేసినాడా. హల్లెలూయా. ప్రతి మనిషి పుట్టుకలో తల్లి వైపు 23 క్రోమోజోములు, తండ్రి వైపు 23 క్రోమోజోములు కలిసి ఒక పిండం ఏర్పరచబడి ఒక శిశువు ఈ భూమి మీదకి వస్తారు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు విశ్వం పట్టజాలని సర్వశక్తుడు కొన్ని వందల సంవత్సరాలుగా ఆ మొట్టమొదటి మనిషి మాట మీరినప్పటి నుండే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని గంటది, పరిశుద్ధాత్మ ఆమె మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి ఆమెను గమ్ముకుంటుంది, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై ఉంటాడు అన్న తర్వాత తన ప్రజలను వారి పాపముల నుండి తానే విడిపిస్తాడు. హల్లెలూయా. నేను బాగా పాపాలు చేసినయ్యా, నా పాపం పోవాలంటే ఏం చేయాలి అని చెప్పి మార్కెట్కి పోయినాం అనుకో, ఖమ్మం. సరే, చేతికి మురికి అంటింది, లక్సబ్బో, మెడిమిక్సో, లైబాయో. శరీరానికి మురికి అంటితే లైబాయ్ సబ్బు, డెటాల్ సబ్బు వాడతారు కదా. జుట్టుకు మురికి అంటితే షాంపూ వాడతారు కదా. మరి వస్త్రాలకు మురికి అంటితే డిటర్జెంట్, బట్టల సబ్బు ఏదో ఒకటి వాడతారు కదా. మరి నీ ఆత్మకు పాపం అనే మురికి అంటింది. ఎవరికి? నీ ఆత్మకు పాపం అనే మురికి అంటింది. ఏ సబ్బు పెట్టి కడుగుతావు? ఏ నీళ్ళల్లో మునిగిపోతుంది?
ఈ మధ్యన బర్డ్ ఫ్లూ వచ్చిందట కోళ్ళకి. కోడి చికెన్ తినడం మానేసినారు, మేక మటన్కి ఎగబడ్డారు కదా. హల్లెలూయా. అయితే ఇంటికి చుట్టాలు వస్తే మంచి కోడిని కోస్తావు, వేడి నీళ్ళల్లో ముంచుతావు కదా, అదంతా శుభ్రం చేయడానికి. ఇప్పుడు కోడికి చేదు ఉంటుంది లోపల, వేడి నీళ్ళల్లో ముంచగానే లోపల ఉన్న చేదు కరిగిపోతుందా? సరే, నువ్వు కూడా నీళ్ళల్లో మునిగినావు, రోజు స్నానం చేసినావు, ఇప్పుడు పోయి ఆ నదిలో మునిగినావు, గంట సేపు మునిగినావు, ఇప్పుడు లోపల ఉన్న ఆత్మ కంటిన పాపం పోతుందా? సబ్బంతా అయిపోయేసరికి మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, ఇలా ఇంత తొందరగా స్నానం చేసి వచ్చినావు అంట. 4 సార్లు సబ్బెట్టుకు. ఎందుకు? తెల్లగా అవుదా అని. పాపం సబ్బెంత నల్లగా అయిందో అని నేనన్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్స్చేంజ్ ఆఫర్ కదా. ఇప్పుడు కోడిని వేడి నీళ్ళలో ముంచితే కోడి లోపల ఉన్న చేదేమైనా కరిగిపోయిందా? శరీరం తీసుకెళ్ళి నీళ్ళల్లో నానబెడితే ఆత్మ కంటే నా పాపం ఏమన్నా పోతుందా? హల్లెలూయా. నా బైబిల్ ఏమని రాయబడి ఉందో తెలుసా? ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. అందుకే పాపము లేని రక్తం ఎవరిదైనా ఉందా అంటే ఎవరు పాపం లేకుండా పుట్టినారు? ఎవరు కూడా పాపం లేకుండా పుట్టలేదు. హల్లెలూయా. అందరు ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. మరి ఎవరయ్యా నీతిమంతులు, ఎవరయ్యా పాపం లేనివాడు? ఒకే ఒక్కరున్నారు. హల్లెలూయా. 2025 సంవత్సరాల క్రితం ఆయన జననము చరిత్రను 2 భాగాలుగా మార్చేసింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఇదిగో కన్యక గర్భవతి అయింది, కుమారుని గన్నది, ఆయనకు యేసు అని పేరు పెట్టినారు. చేతులున్నోళ్ళు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. పాపము చేత మనం ఈ లోకంలో మన ప్రాణాన్ని కోల్పోతే, చచ్చిపోతే, మన ఆత్మ ఈ శరీరాన్ని విడిచి బయటకు వచ్చేస్తే ఎక్కడ పోతాం? అగ్ని ఆరదు, పురుగు సావదు, ఏడుపు ఉన్నది, పండ్లు కొరుకుట ఉన్నది. హల్లెలూయా. దాన్నే నరకం అని అంటారు. అందులో నుంచి విడిపించేవారు ఎవ్వరు లేరు. తాత విడిపించడు, నాయన విడిపించడు, ఎవ్వరూ విడిపించరు. హల్లెలూయా. అందుకే అందులోనికి పోకముందే నీ ప్రాణం పోకముందే. హల్లెలూయా. నువ్వు ప్రాణముతో ఉన్నప్పుడే, నువ్వు పాపములో ఉన్నప్పుడే పరిశుద్ధుడైన దేవుడు పాపము లేకుండా కన్య మరియ గర్భములో పరిశుద్ధుడుగా జన్మించినాడు. ఇప్పుడు కొడదాం చప్పట్లు. విశ్వం పట్టజాలని సర్వశక్తుడైన దేవుని ప్రేమను 1 గంటలో చెప్పడానికి మాటలు సరిపోవు, పాటలు సరిపోవు, రాగాలు సరిపోవు, ఏమి సరిపోవు. మా సముద్రాలంతా ఆయన ప్రేమ అయితే నేను చెప్పే ఈ కొన్ని మాటలు చిటిక నీళ్ళు కంటిన తడి అంత మాత్రమే. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, యెహోవా దేవుడని రుచి చూసి తెలుసుకోండి. నేను తేనె దాగొచ్చిన తెలుసా? ఎట్లుంది? తీయగుంది. నీకేం తెలుసా తీయగుందంటే? నువ్వు దాగితే కదా తెలిసేది. హల్లెలూయా. హల్లెలూయా. మాట పలికి సృష్టిని చేసిన సర్వశక్తుడైన దేవుడు, అంధకారములో వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు, 4 రోజుల శవం సమాధి చేయబడి ఉంటే 4 రోజుల ఆ సమాధిలో పెట్టబడిన శవం దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలిచి లాజరు అంటే శవం లేచి బయటికి నడిచొచ్చి హాజరైంది. హల్లెలూయా. ఆయన సజీవులకు దేవుడు, ఆయన మృతులను సజీవులుగా చేయవాడు. మట్టి మనిషినైన నేను పిలవక ముందే, నేను తలవక ముందే, నేను అడగక ముందే వెతికి వచ్చి నువ్వు నా సొత్తు అన్నాడు. ఎట్లయ్యా నేను నీ సొత్తు? రే, నీకున్న కండ్లు నా కండ్ల లాంటిరా, నీకున్న చేతులు నా చేతులు లాంటివిరా, నీకున్న కాళ్ళు నా కాళ్ళ లాంటివిరా. టోటల్గా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నువ్వు నా పోలికరా బిడ్డా, నువ్వు నా సారూప్యం రా బిడ్డా, నీలో ఉన్న ఊపిరి నా శ్వాసరా బిడ్డా. హల్లెలూయా. ఎంత పెట్టి కొన్నావు ఊపిరి? ఎంత పెట్టి కన్నారు? ఎంత పెట్టి కొన్నారు నిన్ను నీ తల్లిదండ్రులు? కొన్నరా? హల్లెలూయా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, డబ్బులతో కొనలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు నా సొత్తురా, నువ్వు నా పోలికరా, నువ్వు నా సారూప్యం రా, నీలోని ఊపిరి నాదిరా, నీలోని
డిఎన్ఏ నాదిరా బిడ్డ, నిన్నెట్లా నరకం పోనిస్తా బిడ్డ, నిన్నెట్లా మరణం పాలు చేస్తా బిడ్డ, నువ్వెట్లా అగ్నిలో గాలుతుంటే చూస్తూ ఊరుకుంటా బిడ్డ. అందుకే మహిమను విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, దేవదూతలు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ మానక రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగిడే ఆ సమీపించరాని తేజస్సులో నివసించే అమరత్వము గల నేను నీకోసం రక్తము మాంసములతో మట్టి మనిషి గర్భములోనికి రావాల్సి వచ్చింది బిడ్డ. హల్లెలూయా. ఎందుకు? నీ పాపాలకు క్రయధనం చెల్లించాలంటే పాపము లేని నా రక్తం చిందించబడాలి. అందుకే బైబిల్లో ఆయన రొమ్ము నానుకొని గుండె చప్పుడు విన్న యోహాన్ అనే భక్తుడు ఏం రాస్తున్నాడో తెలుసా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. యేసు దేవుడు ప్రేమయున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఎక్కడుందయ్యా ఆయన ప్రేమ? ఒక్కసారి కన్నులెత్తి చూడయ్యా, కలువరి శిలువ వైపు ఆయన ప్రేమ కనబడతది. ఏం చేసినాడు మనిషి కోసం? ఆయన మరణం తప్పించడానికి, నరకం నుండి రక్షించడానికి, 7 అంతలు రగులుతున్న అగ్నిగుండములో నుండి తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడని వాళ్ళు పలికినారు కదా. మరణము నుండి, నిత్య నరక అగ్ని శిక్ష నుండి తప్పించుటకు ఆయన భూమి మీదకి వచ్చినాడు. హల్లెలూయా. పాపానికి జత శాపం వస్తే, శాపానికి జత రోగం వస్తే, రోగం తర్వాత దరిద్రం వస్తే, ఆ దరిద్రం తర్వాత మరణం వస్తే, ఆ మరణం తర్వాత నీ ఆత్మ నరకం పోతే విడిపించే నాదుడు లేడు, రక్షించే నాదుడు లేడు. అందుకే రక్షకుడుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. హల్లెలూయా. ఏం చేసినాడు ఆయన? నేను మతం ప్రచురిస్తలేను, ప్రకటిస్తలేను. జీవము గల దేవుడు, ఒక్కడై ఉన్న దేవుడు, మనిషి కోసం మరణాన్ని రుచి చూసిన దేవుని ప్రేమ గురించి చెప్పడానికి వచ్చిన, నా కనబడిన, నాతో మాట్లాడిన, నా బ్రతుకును మార్చిన, మరణములో నుండి జీవంలోనికి దాటించిన ఆ మహోన్నతుడైన మంచి తండ్రి ప్రేమను చెప్పడానికి మీ మధ్యలోకి వచ్చిన. అర్థమైన వాళ్ళు చప్పట్లతో ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేసినాడు ఆయన నీ కోసం, నా కోసం? ఎట్లయింది ఆయన దేవుడు? దానికి ఆధారమేంది? దానికి రుజువేంది? హల్లెలూయా. ఆయన పాపము లేకుండా పుట్టినాడు కదా, పాపము లేకుండా కూడా బ్రతికినాడా. ఏమన్నాడు తెలుసా? 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద శరీరధారి అయి జీవించినాడు. నాలో పాపముంటే చూపించండి అని సవాలు చేసినాడు. ఏ ఒక్కరు కూడా ఆయనలో పాపముందని వేలెత్తి చూపించలేకపోయినారా? పాపము లేకుండా పుట్టినాడు, పాపము లేకుండా బ్రతికినాడు. పాపుల కొరకు మద మత్సరములు, కామ క్రోధము లేని తన యవ్వన రక్తాన్ని, పాపము లేని రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని కలువరి సిలువలో ఆయన ధారపోసినాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మేము పరుస్తాం. గాయమైతేనే రక్తం వస్తుంది కదా. ఎంతగా ఆయన గాయపరచబడ్డాడో తెలుసా? నీవు నేను ఆలోచించిన మన తలంపులకు రావలసిన శిక్ష కొరకు తన తల మీద ముళ్ళ కిరీటం అనుభవించి తలలో నుంచి రక్తాన్ని చిందించినాడు. హల్లెలూయా. యెషయా 53వ అధ్యాయం అంతట్లో ఆయన పొందిన శ్రమ ఉంది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. 39 రకాల రోగాల కొరకు, ఈ భూమి మీద ఉన్న రకరకాల రోగాల కొరకు, మనిషిని మరణానికి ఈడ్చుకెళ్ళే ఆ రోగాలు, వ్యాధుల కొరకు తన దేహం మీద, పాపము లేని తన శరీరం మీద 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఆ పచ్చి తోలు కొరడా అంచుల్లో ఎముక ముక్కలు, సీసం ముక్కలు, గాజు ముక్కలు, ఇనుప ముక్కలు జత చేసి పెడితే ఆ రోమన్ సైనికులు పట్టుకొని ఆ పిడి బలంగా దిగంబర శరీరం మీద కొడితే ఆ ఇనుప ముక్కలు, సీసం ముక్కలు, గాజు ముక్కలు, ఎముక ముక్కలు దేహంలోనికి దిగబడిపోతే ఇంకో దెబ్బ కొట్టడానికి లాగితే మాంసం ఎముక వరకు చీల్చుకొని వచ్చిందంట. అట్లా ఒక్క దెబ్బ కాదు, 2 దెబ్బలు కాదు, 1 తక్కువ 40 దెబ్బలు, 39 కొరడా దెబ్బలు. ఈ వైపు తిప్పి వెళ్ళకిలా కొడితే ఇంకా కొన్ని దెబ్బలు కొడితే పొట్టపేగులు బయటపడతాయేమో అన్నంతగా ఆయన దేహం ఛిద్రమైపోయింది, నరనరం తెగిపోయింది, మాంసం అంతా చీల్చబడ్డది, నెత్తురు ఏరులై పారుతున్నదే. హల్లెలూయా.
ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వాళ్ళకన్నా నయం నయం. ఎరుపంటే కొందరికి భయం భయం. రక్తం చూస్తే కొంతమందికి చక్కెర వస్తుంది కదా. నేనంటే చక్కెర వస్తుందంటే, అరే ఏదైనా ప్లేట్ అన్న కవర్ అన్న ఇవ్వండి, చక్కెర వస్తుందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కానీ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఆయన చితగొట్టబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు. ఎందుకో తెలుసా? నీ తలంపులకు రావలసిన శిక్ష కోసం తన తలపై ముళ్ళ కిరీటం, నీ రోగాలకు, పాపానికి జత శాపం, శాపానికి జత రోగం, ఆ రోగములు తీసేయడానికి 39 కొరడా దెబ్బలు పొంది రక్తాన్ని చిందినాడా. అయిపోయిందంటే భారమైన సిలువ, ఒక చెక్క మొద్దు, అడ్డు మొద్దు, నిలువు మొద్దు తీసి ఆయనను ఊరి బయటికి గవిని వెలుపటికి ఈడ్చుకొని వెళ్ళిపోయి అడ్డు మొద్దు నిలువు మొద్దు పెట్టి చాచి చేతుల్లో మేకులు కొట్టినారా. ఎందుకు చేతుల్లో మేకులంటే, నీ చేతులు, నా చేతులు, మన చేతులు చేసిన పాపం కోసం తన చేతుల్లో మేకులు అనుభవించి ఆ చిందిన రక్తము చేత మన పాపములకు క్రయధనము చెల్లించినాడా. ఆయన కాళ్ళల్లో, ఆయన కాళ్ళు, 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టి మేకులు కొట్టినప్పుడు కాళ్ళల్లో నుంచి రక్తం. ఎందుకు అనంటే, నీ కాళ్ళు, నా కాళ్ళు, మన కాళ్ళు ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా, ఆయన మాటకు వ్యతిరేకంగా, ఆయన చిత్తానికి, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా తిరిగినందుకు, పరిగెత్తినందుకు మనకు రావలసిన శిక్షకు తన కాళ్ళల్లో మేకులతో రక్తాన్ని చిందించి క్రయధనముగా చెల్లించినాడు. హల్లెలూయా. అయిపోయిందా అంటే, కాళ్ళల్లో, చేతుల్లో మేకులతో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు రక్తంతో, గాయముతో ఆయన వేలాడుతుంటే దిగంబర శరీరంతో సైనికుడు కూడా వచ్చి పొడవాటి బల్లెమెత్తి పక్కలో పొడిస్తే, డొక్కలో పొడిస్తే ఈ గుప్పెడంత గుండెకెళ్ళి గుచ్చుకున్నదే. హల్లెలూయా. అప్పుడు గుండెలోని ఆఖరి నెత్తుటి బొట్టు ఈ నేల మీద రాల్చబడ్డదే. హల్లెలూయా. ఇంకేం దాచుకోలేదు ఆయన. ఆఖరి నెత్తుటి బొట్టును నీ కొరకు, నా కొరకు, మన కొరకు సిలువలో ధారపోసినాడు. ఖాళీ చేయబడ్డాడు. ఈ బాటిల్ని మూత తీసి బోర్లించినమంటే ఆఖరి చుక్క వరకు ఏ రీతిగా నేలన పడబోయబడుతుందో, ఆయన ప్రాణాన్ని ఆఖరి నెత్తుటి బొట్టు వరకు ఆయన ధారపోసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తును పాతిపెట్టిన సమాధి నేటికి ఇక యుగ యుగముల వరకు ఆ సమాధి ఓపెన్ గానే ఉంటది. ఎందుకో తెలుసా? ఆ సమాధిలో చచ్చి శవముగా పాతిపెట్టిన వ్యక్తి లేడక్కడ, ఆయన లేచి ఉన్నాడా. చప్పట్లతో ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. సజీవుడైన వారిని మీరెందుకు సమాధిలో వెతుకుతున్నారు? సమాధులలో శవాలు ఉంటాయి కానీ సజీవులు ఉండరు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు, ఆయన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. పాపమా, శాపమా, రోగమా, భయమా, దారిద్రమా, మరణము కొరకు భయపడుతున్నావా? రోగాన్ని బట్టి భయపడుతున్నావా? అప్పుల దాసత్వంలో కృంగిపోయినవా? నీ చింత యావత్తు నా మీద వేయి, నీ భారమంతా నా మీద మోపు. నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం కలువరి సిలువలో ఆల్రెడీ క్రయధనాన్ని చెల్లించిన, నీ మీద పాపము, శాపము, రోగము, దరిద్రము, మరణము, నరకము ఏలుబడి చేయడానికి ఇంక అధికారము లేదు. ఆల్రెడీ నేను నా రక్తాన్ని క్రయధనంగా చెల్లించిన. హల్లెలూయా. సిలువలో ఆయన మరణము మానవాళికి చెక్ లాంటిది, చెక్ లాంటిది. చెక్ రాసిస్తే ఆ చెక్ పక్కన సంతకం పెట్టి బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకుంటే ద్రవ్యం వస్తుంది, సొమ్ము వస్తుంది. సిలువలో నీకు నాకు ఆయన ఏం చేసినాడో తెలుసా? నా సారూప్యంలో ఉన్నా, నా పోలికలో ఉన్నా, నా శ్వాస నింపబడిన నా కుమారుడా, నా బిడ్డలారా, మీరు నా దగ్గరికి రండి, మీ పాపమంతా నాకివ్వండి, నా పరిశుద్ధతను నేను మీకు ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మీ శాపమంతా నాకివ్వండి, నా ఆశీర్వాదాన్ని మీకు ఇస్తా. హల్లెలూయా. మీ దరిద్రమంతా నాకివ్వండి, నా ధనమును నేను మీకు ఇస్తా. హల్లెలూయా. మీ మరణ భయాన్ని నాకివ్వండి, నిత్య జీవ మార్గాన్ని నేను మీకు ఇస్తా. హల్లెలూయా.
రక్తముతో రూపొందించబడిన రక్షణ మార్గమే క్రైస్తవ్యం. ఈ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా శపథాలు చేసిన వాళ్ళంతా సమాధిలో శిథిలాలుగా మిగిలిపోయినారు నేటికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మంచి తండ్రి. ఏ తండ్రి తన పిల్లలు నిప్పుల్లో పడుతుంటే, అగ్నిలో కాలుతుంటే చూస్తూ నవ్వుతూ ఊరుకోడు కదా. హల్లెలూయా. నిత్య నరక శిక్షలో నీ ఆత్మ కాలొద్దని ఆయన రాత్రి తన చేతులు జాచి పిలుస్తున్నాడు. బిడ్డా, ఈ భూమి మీద కొంతకాలమే బిడ్డా. మహా అంటే ఒక 70 ఏళ్ళో 80 ఏళ్ళో 100 ఏళ్ళో నువ్వు బ్రతుకుతావు బిడ్డా. ఈ 100 ఏళ్ళ తర్వాత, ఈ 70-80 ఏళ్ళ తర్వాత ఈ గుప్పెడంత గుండె ఆగిపోతే, ఊపిరి ఆగిపోతే నీలో నుండి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి బిడ్డ? 2 దారులు ఉన్నాయి. పరలోకం అనే ఒక స్థలం ఉన్నది. అక్కడ ఆకలి లేదు, దప్పులు లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, సూర్యుడు చంద్రుడు అక్కరే లేదు. దేవుడే వెలుగై ప్రకాశిస్తున్నాడు. అక్కడ శుద్ధ సువర్ణమయమైన బంగారు వీధులున్నాయి, జీవజల నదులున్నాయి, జీవఫల వృక్షాలున్నాయి. అక్కడ ఏడుపు లేదు, సంతోషము, మహా ఆనందం. ఎందుకు అనంటే దేవుడు అక్కడున్నాడు. నిన్ను పుట్టించిన తండ్రి అక్కడున్నాడు. ఆయన నిన్ను కలుసుకుంటాడు, ఎత్తుకుంటాడు, హత్తుకుంటాడు. యుగ యుగాలు, కోట్ల సంవత్సరాలు ఆ ప్రేమలో, ఆ మహిమలో నిన్ను జీవింపజేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసు ప్రభుని నమ్మకుండా నీ పాపాలతోనే, నీ పాపాలు క్షమించబడకుండానే, నీ పాపాలు కడగబడకుండానే ఈ లోకములో నువ్వు కన్ను మూస్తే నరకం అనే ఒక స్థలం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. మరి నేను దేవుడంటే చెప్పినవు కానీ ఆ దేవుణ్ణి కలుసుకోవాలంటే నేనేం చేయాలయ్యా? ఆ దేవునితో యుగ యుగాలు నా ఆత్మ జీవించాలంటే నేనేం చేయాలయ్యా? ఖర్చు లేదు, కష్టం లేదు. రక్షణ ఉచితముగా దేవుడు నీకు నాకు అందించినాడు. హల్లెలూయా. ఏం చేయాలి? యేసు దేవుడని నీ హృదయములు నమ్మి నీ నోటితో ఒప్పుకుంటే చాలు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. బాప్తిస్మం అంటే ఏందయ్యా? యేసు నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం రక్తం గార్చినాడు. నీ పాపాలు ఒప్పుకొని మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు యేసు నామములో నువ్వు బాప్తిస్మం పొందాలి. నేను పాపిని, పుట్టుకతో పాపిని, పుట్టి పెరిగిన తర్వాత పాపాలు చేసిన, నేను తెలిసి తెలియక ఎన్నో అతిక్రమాలు, దోషాలు, పాపాలు నేను చేసిన, నా పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకుంటున్నా. ఆయన నా కోసం భూమి మీదకి వచ్చినాడు, నా కోసం రక్తాన్ని చిందించినాడు, నా కోసం సిలువలో మరణించినాడు, నా కోసం సమాధి చేయబడి తిరిగి 3వ రోజున లేచినాడు. ఇప్పుడు బ్రతికున్నాడు. ఇప్పుడు ఆ బ్రతికున్న దేవునికి నా బ్రతుకును అప్పగిస్తున్నా. నన్ను క్షమించవా యేసయ్యా, నా పాపాలు కడగవా యేసయ్యా అని నీ పాపాలు ఒప్పుకొని నీళ్ళల్లో నిలబడినప్పుడు ఈ వేదికను అలంకరించిన సేవకుల్లాంటి ఒక సేవకుడు నీతో పాటు నీళ్ళల్లోనికి దిగి నిన్ను నీళ్ళల్లో బాప్తిసం ఇస్తాడు. అంటే ముంచుతాడు. అంటే నీ పాప జీవితం, నీ పాత జీవితం పాతి పెట్టబడుతుంది. మరి నీళ్ళలో నుంచి లేచి నువ్వు బయటికి వస్తున్నావంటే సమాధిలో నుండి ఏ రీతిగా సజీవుడై పునరుద్ధానుడైన క్రీస్తు వచ్చినాడో ఆయన పునరుద్ధాన జీవంతో నువ్వు నీ పాత బతుకును పాతిపెట్టి క్రొత్త సృష్టిగా నువ్వు బయటికి నడిచి వస్తున్నావు. హల్లెలూయా. నీ పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడుతుంది. ఇది మతమాచరించడం కాదు, ఇది నీ మనస్సు మార్చుకోవడం, నీ బ్రతుకు మార్చుకోవడము, యుగ యుగాలు ఆయనతో జీవించుటకు ఒక నిబంధన చేసుకోవడం, నీ కొరకు ప్రాణమిచ్చిన దేవునితో. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మార్చిన దేవుడే, నన్ను క్షమించిన దేవుడే, నా బ్రతుకు మార్చిన దేవుడే ఈ రాత్రి తన చేతులు జాచి నిన్ను పిలుస్తున్నాడా. హల్లెలూయా. నిన్ను ఆహ్వానిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి యేసు ప్రభు అని, యేసు దేవుడని, ఒక్కడే దేవుడని, నీకోసం భూమి మీదకి వచ్చినాడని, నీకోసం రక్తాన్ని చిందించినాడని, నీకోసం సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున లేచినాడని నీ హృదయంలో నమ్మి నీ నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు. పాత జీవితం పాతి పెట్టేసే. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్త
సమస్తము కొత్తవాయన. హల్లెలూయా. నా బతుకును మార్చిన దేవుడే నీ బతుకును మార్చుటకు నిన్ను ప్రేమించి ఈరోజు ఈ మైక్ శబ్దం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టమైతే నీ జీవితాన్ని రాత్రి ఆయన చేతికి అప్పగిస్తావా? హల్లెలూయా. నరకం తప్పించుకుంటావా? నిత్య నరక శిక్ష నుండి విడిపించబడతావా? తప్పించుటకు రక్షించుటకు సమర్థుడైన దేవుడు చేతులు చాచి పిలుస్తున్నాడు, నా బిడ్డ నువ్వు నరకం పోవడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టమా నరకంలో గాలడం? లేదు కదా. ఇప్పుడు ఒక్కసారి నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి నోరారా పిలుస్తావా? అందరం లేచి నిలబడదామా?